Hi, hello students. 10th class Maths chapter 10 exercise 10.2 లో 5th problem. Prove that the perpendicular at the point of center to the tangent to a circle passes through the center. మనల్ని ఒక సర్కిల్ని డ్రా చేయమంటున్నారు. కొంచెం జాగ్రత్తగా చూడండి, ప్రాబ్లం అయితే చాలా ఈజీ. సో ఒక సర్కిల్ని డ్రా చేయమంటున్నారు మనల్ని. సో మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నాం. మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకున్నామండి. సర్కిల్ని డ్రా చేసుకుంటే ఈ సర్కిల్లో ఒక ట్యాంజెంట్ని డ్రా చేయమంటున్నారు. డ్రా చేసిన ఈ ట్యాంజెంట్ని నేను ఏబి అనుకున్నాను. ఎక్కడైతే ఈ సర్కిల్ని ఈ ట్యాంజెంట్ టచ్ చేస్తుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో పి. అలాగే సెంటర్ యొక్క సర్కిల్ని ఎప్పుడు కూడా మనం ఓ అనుకుంటాం కదా. ఓ అనుకుంటే ఈ లైన్ ఏమవుతుంది, మనకి పి నుంచి ఒక లైన్ సెంటర్కి డ్రా చేసుకుంటే ఇది సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. సో నేను ఇక్కడ పీక్యూ మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు అంటే ఈ ట్యాంజెంట్ అండ్ ఈ డయామీటర్ రెండు పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. మనకు ఒకటి తెలుసు, థీరం 10.1 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటది అంటే ఎప్పుడైనా సరే ఈ రేడియస్ అంటే ఓపీ అనేది ఏబీకి అంటే ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఈ హాఫ్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది, నిన్న మనం చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇవే, 90 degrees ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇలా తీసుకున్న 90 degrees ఉంటుంది అంటే యాంగిల్ ఓఏపి ఇలా తీసుకున్నా మనకి 90 degrees ఉంటుంది, లేదా క్యూపిఏ ఎలా తీసుకున్నా మనకి 90 degrees ఉంటుంది. 90 degrees ఉంటుంది అంటే ఆటోమేటిక్గా ఏబి పర్పెండిక్యులర్ టు పీక్యూ అవుతుంది. అది మనం రాసుకోవాలి. ఏంటి అంటే థీరం 10.1 నుంచి ఏమవుతుంది అంటే ఓపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఓపీకి ఏబి అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే రేడియస్ అనేది ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది థీరం యొక్క స్టేట్మెంట్. అది అయితే గనక ఆల్సో క్యూపీ పర్పెండిక్యులర్ టు ఏబి. క్యూపీ కూడా ఏబి అనే దానికి పర్పెండిక్యులర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది, అది రాసుకుందాం మనం. యాంగిల్ ఓపీబి ఈక్వల్ టు 90 degrees అండ్ అంటే పీ దగ్గర పర్పెండిక్యులర్ అయింది కాబట్టి పీ దగ్గర యాంగిల్ 90 ఉంటుంది. అలాగే క్యూపీబి ఈక్వల్ టు 90 degrees అంటే మీరు ఇలా తీసుకున్నా సరే చూడండి, ఓపీబి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నా, లేదు అంటే క్యూ నుంచి క్యూపీబి ఇలా తీసుకున్నా కానీ మనకేమవుతుంది 90 degrees ఉంది. 90 degrees ఉంది అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయి అంటే యాంగిల్ ఓపీబి ఈక్వల్ టు యాంగిల్ క్యూపీబి ఈక్వల్ టు రెండు 90 degrees అయినాయి. సో పీ దగ్గర యాంగిల్ క్యూ, అలాగే మనం క్యూ నుంచి తీసుకున్న ఈ రెండు పీ దగ్గర యాంగిల్స్ 90 degreesకి ఈక్వల్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, దీని యొక్క డయామీటర్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది ప్రాబ్లం సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం, 6th ప్రాబ్లం. The length of the tangent from a point A at distance 5 centimeters from the center of the circle is 4 centimeters. Find the radius. సో మనకి ఏమని ఇచ్చారు, ఒక సర్కిల్ని డ్రా చేయమన్నారు. డ్రా చేసుకున్న సర్కిల్లో సెంటర్ ఓ అవుతుంది. సెంటర్ నుంచి ఇక్కడ సర్కిల్ బయట ఎక్కడైనా ఒక పాయింట్ పెట్టుకొని రెండింటినీ గనక ఒక లైన్ని డ్రా చేస్తే ఈ లైన్ యొక్క లెంత్ అనేది 5 centimeters ఉంటుంది అన్నారు. ఆ లెంత్ నుంచి ఒక ట్యాంజెంట్ని డ్రా చేయమన్నారు మనకి. ట్యాంజెంట్ మీన్స్ సర్కిల్ని ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో టచ్ అయిన ఈ పాయింట్ని నేను బి అనుకుంటున్నాను, ఇక్కడ ఏ. సో ఈ లైన్ నుంచి ఈ ట్యాంజెంట్ని ఇలా డ్రా చేస్తే దీని యొక్క లెంత్ అనేది 4 centimeters అంటున్నారు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే దీని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఓబి ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నాకు అది తెలియదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకున్నాను. సో ఓపి అనేది ఒక లైన్,
సెంటర్ నుంచి అవుటర్ సర్కిల్కి ఒక లైన్ని డ్రా చేయమన్నారు, దాని యొక్క లెంత్ ఇచ్చారు. ఒక టాంజెంట్ని డ్రా చేయమన్నారు, దాని యొక్క లెంత్ ఇచ్చారు. ఈ రేడియస్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకి తెలుసు పైథాగరస్ థీరం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఓబి అనేది ఈ టాంజెంట్ లైన్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అవునా? ఓబి పర్పెండిక్యులర్ టు ఏబి. ఎందుకు అంటే రేడియస్ అనేది టాంజెంట్ లైన్కి ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంటుంది అంటే ఏంటి అర్థం? ఇక్కడ యాంగిల్ మనకి 90 degrees ఉన్నట్లు. బై పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరంని యూస్ చేస్తే మనం హైపోటనస్ స్క్వేర్ అనేది రిమైన్ 2 sides-ని మనం సమ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం హైపోటనస్ ఏది తీసుకోవాలి అంటే ఎప్పుడైతే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే 90 degrees-కి ఎదురుగా ఏదైతే ఉంటుందో అది మనకి హైపోటనస్ అవుతుంది. సో ఇక్కడ హైపోటనస్ ఏమైంది? ఓఏ స్క్వేర్. బై పైథాగరస్ థీరం హైపోటనస్ స్క్వేర్ అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 sides ఏంటి? ఓబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. దాని యొక్క రిమైనింగ్ 2 sides యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది, అంటే ఓబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓఏ అంటే మనకి ఇచ్చారు క్వశ్చన్లో 5 whole square ఈక్వల్ టు ఓబీ అంటే తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబీ అంటే 4 whole square. 5 square వాల్యూ 25 ఈక్వల్ టు ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, 4 square అంటే 16. సో +16 ఆపోజిట్ సైడ్కి వస్తే -16 అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 25 - 16 అంటే 9. స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే రూట్ అవుతుంది, √9 అంటే వాల్యూ 3. సో నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. దట్ మీన్స్ ఓబీ రేడియస్ ఎంత అంటే 3 వచ్చింది. సో మన రేడియస్సే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి క్వశ్చన్లో రేడియస్ ఎక్స్ ఈక్వల్ టు 3 centimeters. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.